హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి గోల్డ్మెన్ సచాస్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అంటే ఇంటర్న్ అనమాట. అండ్ దీని ఒక వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అండ్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి మనకు ఇందులో ఫుల్ టైం అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎనీ గ్రాడ్యుయేట్ అని. అండ్ బ్యాచ్ వచ్చేసి 2024. సో చాలా ఫ్రెషర్స్ని అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇంటర్న్షిప్కి. అప్లై చేసుకోండి, ఓకే. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ అనేది 40,000 పర్ మంత్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 2024 వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి దీనిది ఏప్రిల్ అండ్ మేలో అయితే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్, అదే 2023లో. ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంటర్న్షిప్కి వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. అండ్ ఇందులో మనం లొకేషన్ చూసుకున్నట్లయితే అక్రాస్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఇందులో మనకు ఫుల్ టైం అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అది కూడా క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బీఈ బీటెక్. సో బీఈ బీటెక్ వాళ్ళు. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2020, 2021, 2022. సో ఈ టూ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ట్రైనీ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 3.4 LP అయితే మనం శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి, అండ్ ఈ జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రెప్లికాన్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కూడా ట్రైనీ రోలే మనకు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. యాజ్ పర్ దేర్ బిజినెస్ రిక్వైర్మెంట్ మిమ్మల్ని అక్కడ వేయడం జరుగుతుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్, బీబీఏ, ఎంబీఏ. సో ఈ 3 క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. అది కూడా 2021 అండ్ 2022లో ఎవరైతే పాస్ అయి ఉంటారో. అండ్ శాలరీ వచ్చేసి 6 LP అయితే వీళ్ళ నుంచి మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటంటే ఎంఎస్ అండ్ ఎక్సెల్ అయితే మీకు పర్ఫెక్ట్ ఉండాలని వీళ్ళు మీ నుంచి చెప్తున్నారు. అండ్ అలాగే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎస్పెషల్ ఇన్ పే పర్ క్లిక్. సో డిజిటల్ మార్కెటింగ్లో అది కూడా పే పర్ క్లిక్ అనే దాని మీద అయితే మీకు అండర్స్టాండింగ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ స్కిల్ ఎవరికైనా వచ్చినట్లయితే దీనికి అప్లై చేసుకోండి గాయ్స్, లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి IDFC ఫస్ట్ బ్యాంక్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే బాట్ డెవలపర్స్. సో వీళ్ళు బాట్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి ముంబై అండ్ హైదరాబాద్. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే మనకు ఫుల్ టైం అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే దీనికి కూడా ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట, అప్లై చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ. సో ఇక్కడ కూడా బ్యాచిలర్ డిగ్రీస్ అన్నాడు కాబట్టి దీనికి అప్లై చేసుకోండి. మ్యాథ్స్, సిఎస్ అండ్ ఐటీ ఆర్ ఎనీ కంప్యూటర్ రిలేటెడ్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్. అండ్ బ్యాచెస్ వచ్చేసి ఎనీ అని ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్ టు 2023 పాస్డ్ అవుట్స్, ఓకే. అండ్ శాలరీ వచ్చేసి 10 LP వరకు అయితే మనం వీళ్ళ నుంచి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు ఈ 4 జాబ్స్లో ఏది సెట్ అవుతుందో దానికైతే మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. సో గైస్, మీలో ఎవరికన్నా పైథాన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ నేర్చుకోవచ్చు. మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ అనేది కోర్స్ లాంచ్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో లింక్ ఉంది, అక్కడ డెమో చూసి ఎన్రోల్ అవ్వండి. మీకు డెమో అర్థమైనట్లయితే అయితేనే మంచిగా ఎన్రోల్ అవ్వండి, ఓకే. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్.